అందరికీ నమస్కారం. శ్రీ వారాహి డైరీ ఫామ్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు శ్రీ నవమి శుభాకాంక్షలు. మన దగ్గర శ్రీ వారాహి డైరీ ఫామ్కు కొత్త ఆవులు రావడం జరిగింది. మీకు ఎవరన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆవులు కావలిస్తే శ్రీ వారాహి డైరీ ఫామ్ సంప్రదించండి. మన దగ్గర వచ్చేసి ఖచ్చితంగా ఆవులు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. చనిపోతే కూడా ఆవులు మన దగ్గర తీసుకున్నప్పటి నుంచి 1 year వరకు చనిపోతే కూడా అమౌంట్ రిఫండ్ చేయడం జరుగుతుంది, 72,000. దాంతోపాటు టీ స్పేల్ అయితే కూడా 25,000 రిఫండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మిల్క్, మనం ఇక్కడ మిల్క్ ఏవైతే చెప్తామో 10 liters మిల్క్ చెప్తాం. ఇక్కడ మీ డైరీలోకి వెళ్ళిన తర్వాత 2-3 లీటర్లు వస్తే ఆవు వాపస్ తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి బాధ్యత గల డైరీ ఫామ్ ఎక్కడ మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఆల్ ఇండియాలో ఎక్కడ కూడా లేదు. మేము ఆలోచించిన విధానం రైతులు, తెలంగాణ రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కడ కూడా నష్టపోవద్దన్న ఆలోచన విధంగా మేము కూడా చాలా జాగ్రత్తగా, మేము ఇద్దరం మనుషులము ఆవును చెక్ చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ సలహా మేరకు ఆవును సెలెక్షన్ చేసి డైరీ ఫామ్లో తీసుకోవడం జరుగుతుంది. దాని తీసు కావచ్చు, దాని హెల్త్ పర్పస్ కావచ్చు, దాని నడక కావచ్చు, దాని కళ్ళు కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మేము దాన్ని చెక్ చేసి మన డైరీ ఫామ్లో తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఇంత స్ట్రాంగ్గా నేను చెప్పడం జరుగుతుంది, ఏది ఫెయిల్ అంటే రిఫండ్ అని. ఎందుకంటే నేను తీసుకోవడమే మంచి ఆవు తీసుకోవడం జరుగుతుంది. అందుకే నాకు భయం లేదు కాబట్టి నేను ఇంత ఓపెన్గా చెప్పగలుగుతున్నా. అందుకే మన దగ్గర ఫెయిల్యూర్ అవ్వాలంటే ఉండవు. ఇన్ కేస్ మా ముగ్గురుని దాటేసి, డాక్టర్ను మమ్మల్ని దాటేసి ఒకవేళ ఏమైనా ఫెయిల్యూర్ అయితే అప్పుడు దానికి నేను బాధ్యుని అవుతా, దాన్ని మీకు డబ్బులు రిఫండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించి మీరు ఖచ్చితంగా ఆవులు కావాలనుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులు, నాది తెలంగాణనే, నా తెలంగాణ షాకాపూర్ విలేజ్, అడ్డాకల్ మండల్, మమనాడ్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. నేను మీ ఓన్నే, బయటోని కాదు, మీ ఓన్ని కాబట్టి నన్ను నమ్మండి, నా దగ్గర రండి, ఆవులు తీసుకువెళ్ళండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, మీ ఆవుకి ఏమైనా ఇబ్బంది ఉంటే నా దగ్గర డైరెక్ట్ లొకేషన్ తీసుకొని నా దగ్గర తీసుకొని రండి, వాపస్ చేయండి. ఎటువంటి మోసం లేదు, ఎటువంటిది కూడా మన దగ్గర ఉండదు. మనం ఏమున్న దగ్గర రైతుగా ఫ్రెండ్లీగానే ఉంటాం కాబట్టి ఇది ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. గత కొన్ని రోజుల నుంచి నేను కొంచెం బిజీ ఉండి వీడియో తీయలేకపోతున్నాను, ఒక్కనున్నా కాబట్టి తీయలేకపోతున్నా. నెక్స్ట్ వీడియోలో కూడా హెల్త్ పర్పస్, వచ్చే ఎండాకాలం కదా, ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి డైరీ ఫామ్ వాళ్ళని కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కొత్త కాన్సెప్ట్ పైన వీడియోలు చేయడం జరుగుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఆవులు కావాలనుకుంటే శ్రీ వారాహి డైరీ ఫామ్ సంప్రదించండి. ఖచ్చితంగా మీకు మంచి ఆవులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించి ఆవు తీసుకోండి. సంతలను లేకుంటే బ్రోకర్స్ దగ్గరనో ఇంకా వేరే దగ్గర తీసుకొని మీరు మోసపోవద్దు. తెలిసిన వాళ్ళ దగ్గర ఆవులు తీసుకుంటే నన్ను క్వశ్చన్ చేయడానికి వస్తుంది, ఏందన్నా ఇంత మోసం చేస్తావా, నేను నమ్మి వచ్చినా అని చెప్పి రకరకాల మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మీరు సంతకి వెళ్ళిన తర్వాత ఆవును తీసుకున్న తర్వాత అతను ఎటువంటి క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉండదు. ఆవును తీసుకున్న తర్వాత అతను అక్కడ ఉండడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన అడ్రస్ తెలియదు, అనేది ఏమీ తెలియదు. ఒక్కసారి ఎందుకంటే ఇది ఎస్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది నా ఫ్రెండ్స్ కావచ్చు, నాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, నేను 1.5 year నుంచి నేను అందుబాటులో లేను కాబట్టి సంతలోకి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అందరూ మోసపోవడం జరిగింది. అది నేను చెప్పేది. ఒక షర్ట్ కావచ్చు, ఒక ఏదైనా సరే మనం ఒక షాప్కి వెళ్ళి తీసుకుంటాం. ఒక షర్ట్ కావచ్చు, ఒక షూ కావచ్చు, ఒక బైక్ కావాలంటే షోరూమ్కి వెళ్ళి తీసుకుంటాం. ప్రతి ఒక్కటి నేను తీసుకుంటాం. మన లైఫ్ డిపెండ్, మన ఏదైతే ఫ్యామిలీ డిపెండ్ అవుతుందో, మన డైరీ ఫామ్ డిపెండ్ అవుతుందో, అంత వాల్యుబుల్ ఒక ఆవును కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, దాన్ని మాత్రం మనం సంతకి వెళ్ళి తీసుకుంటున్నాం. అంటే ఎటువైపు వెళ్ళిపోతున్నాం, ఎటువైపు ఆలోచిస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. అదే సంతకి వెళ్తామా, ఒక ఎక్స్పర్ట్ పర్సన్ తీసుకెళ్తాం, అట్లా కూడా తీసుకెళ్ళాం. ఏదో కర్ణాటక వెళ్ళాం ఆవులు తీసుకొచ్చినాం, ఏదో మహారాష్ట్రకు ఆవులు తీసుకొచ్చినాం, అవల్ల ఫేకు. రెండోది వచ్చేసి 70,000 80,000 ఆవులు రావు, అది నిజం. మీకు కావాలంటే ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా వినండి. ఒకవేళ మీ దగ్గర నెంబర్ 1 ఆవు ఉంటే, ఫస్ట్ సెకండ్ ఎక్వేషన్లో నెంబర్ 1 ఆవు ఉంటే పూటకు 10 లీటర్లు ఇచ్చావైతే మీరు 70,000 ఇస్తారా? ఒకసారి ఆలోచించండి. మీరు ఇవ్వండి, వాడు ఎందుకు ఇస్తాడు? వాడు 10 రూపాయలు లాభం లేదు ఆవు ఎందుకు అమ్ముతాడు? ఒకసారి ఆలోచించాలి మీరు. వల్ల యూట్యూబ్ ఛానల్లో వినేటివన్నీ కొంతమంది డబ్బులు వేయించుకొని, అంటే వాళ్ళకి ప్రమోషన్ వీడియోస్, అంటే వాళ్ళు 10,000 20,000 ఇప్పించి ప్రమోషన్ వీడియోలు వేయించుకుంటారు. అనే ఈ వీడియో చేసేసి రైతులు నమ్మి వచ్చేస్తారు, మీకు 10,000 ఇచ్చేస్తా అని చెప్పి ఇవల్ల జరుగుతున్నాయి. ఎస్పెషల్గా నేను యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పను. వాళ్ళ బిజినెస్ వాళ్ళది, నాది. ఇక్కడ మోసపోయింది మాత్రం ఎగ్జాక్ట్గా ఎవరో రైతు మోసపోతున్నాడు. రైతుకు సూచనలు ఇస్తున్నా, ఎందుకంటే నా మీద కూడా చాలా ప్రెజర్ ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతా, ఈ యూట్యూబ్ ద్వారా చెప్పలేకపోతా. మీరు అర్థం అవసరం చేసుకున్న కొంచెం మైండ్స్ ఉండాలి కొంచెం. ఎందుకని నేను చెప్తాంటే, కొంచెం మీరు ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఆవులు తీసుకోండి. నా దగ్గరనే తీసుకోండి. మీ ఊళ్ళో దగ్గర ఉన్న బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర సరే తీసుకుంటే ఆవు ఫెయిల్ అయితే వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, ఏందని ఈ ఆవు ఇచ్చడం అని చెప్పి. మీరు సంతకి వెళ్ళి ఇంకా ఎక్కువ వెళ్ళి ఆవులు తీసుకొచ్చుకుంటే దానికి ఆవు చనిపోతే ఏంది పరిస్థితి, దానికి పాలు రాకపోతే పరిస్థితి ఏంది, ఆవు టీత్ ఫెయిల్ అయిపోతే ఏం పరిస్థితి, మన జీవితాలు ఏంది, మన ఫ్యామిలీ పరిస్థితి ఏమైపోతుంది, ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించుకొని ఆవులు తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటాను. నా యూట్యూబ్ ఛానల్లో శ్రీ వారాహి డైరీ ఫామ్
సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క రైతుకు, పాడి పరిశ్రమకు నేను రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో ఎండాకాలంలో తీసుకోవాలని జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలని చెప్తా. థ్యాంక్ యూ సో మచ్.